హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను వాక్కాయ రోటి పచ్చడి చెప్దామనుకుంటున్నానండి. అంటే అది నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను రండి. ఈ వాక్కాయల్ని నేను ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. వీటిని మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా కట్ చేసుకుంటున్నానో. ఇలా కట్ చేసుకుంటే మధ్యలో ఒక గింజ ఉంటుంది. ఆ గింజని మొత్తం తీసేయాలి. అట్లనే మొత్తం అన్ని వాక్కాయలను కూడా గింజలు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఈ వాక్కాయ సీజనల్ ఫ్రూట్ అండి. ఇది మనకి జూలై ఎండింగ్ నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు వస్తుంది. ఈ సీజనల్ ఫ్రూట్లో కంపల్సరీ ఇది తింటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వాక్కాయతో వాక్కాయ రోటి పచ్చడే కాకుండా పప్పు వాక్కాయ, నిలవ వాక్కాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు. అట్లనే మనం ఈ వాక్కాయల్ని డైరెక్ట్గా కూడా తినేయచ్చు అండి, చాలా మంచిది. అట్లనే ఇప్పుడు మనం ఈ రోటి పచ్చడి కోసము తాలింపు రెడీ చేసుకుందాము. తాలింపు కోసం ఒక బాండి తీసుకొని దాంట్లోకి ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కినాక దాంట్లోకి మనం ఒక 15 వరకు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అయితే ఈ పచ్చడి అనేది మనకి చాలా తొందరగానే రెడీ అవుతుంది, ఎక్కువసేపు అనేది పట్టదండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి వేగినాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఎండుమిర్చి పక్కన పెట్టేసినాక మనము అదే బాండిలో ఇంకా ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోకి ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలండి. ఈ ధనియాలు కూడా ఆల్రెడీ మనం ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగానే వేగిపోతాయి. ఆ ధనియాలు కూడా తీసి మనం పక్కన పెట్టుకోవాలి. వేగినాక వెంటనే ఒక 130 సెకండ్స్ అట్లా తొందరగా వేగిపోతాయి. చూడండి ధనియాలు వేగిపోయినాయి కదా, వీటిని కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండిలోకి ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగినాక వీటిని కూడా తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోకి మనము పక్కకి కోసి పెట్టుకున్నాం కదా వాక్కాయలు, అవి కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు వీటిని మగ్గించుకోవాలండి. ఒక 2 నిమిషాలకి ఇవి మంచిగా మగ్గిపోతాయి. మగ్గినాయి అంటే లైట్గా వాటి పైన ఉన్న తోలు ఉంటుంది కదా, అవి ఉడికినట్టు అవుతుంది. అలా ఒక 2 నిమిషాలు ఉడికినాక అవి తీసేసుకొని వాటిని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. అవి కూడా చాలా తొందరగానే మగ్గిపోతాయండి, ఎక్కువ టైం ఏమి తీసుకోదు. ఒక 2 నిమిషాల్లో అవి మగ్గిపోతాయి. ఈ వాక్కాయలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇట్లా నేను మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇట్లా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం రోటి పచ్చడి కాబట్టి రోట్లో ఇవి రుబ్బుకోవాలి. ముందు మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదా, వాటిని ముందు మనం ఈ తాలింపుని మనం ముందుగా దంచుకోవాలి. అలాగే ఈ తాలింపులోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వేసుకొని వాటిని మనం దంచుకోవాలి. అయితే ఈ దంచుకునేటప్పుడు ఇవి ముందు ఎందుకు దంచుకోవాలంటే ఇవి ఎండుమిరపకాయలు ఇవి కదా, వీటిని దంచుకోవడం కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని ముందు వీటిని వేసుకొని దంచుకొని ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత అప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని అప్పుడు వాక్కాయ ముక్కలు వేసుకొని దంచుకోవాలి. అందుకని ముందు వీటిని దంచుకోవాలండి. అట్లనే ఈ వాక్కాయల వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అందుకని ఇది సీజనల్ ఫ్రూట్ అయినా సరే ఆ టైంలో కంపల్సరీ ఇది తింటే మనకి చాలా మంచిది. ఈ వాక్కాయలో మనకి అధిక ఐరన్ ఉంటుందండి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అట్లానే ఇది రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఐరన్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తింటే వాళ్ళకి ఇది చాలా మంచిదండి. అలాగే మనకి బ్లడ్లో ఉండే వేస్టేజ్ ఉంటాయి కదండి, వ్యర్థ పదార్థాలు, అవి కూడా బయటకు పోతాయి. అట్లనే ఇందులో సి విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకని కూడా ఇది తినొచ్చు. దీంట్లో చాలా యూజెస్ ఉన్నాయి ఈ పండులోని. అందుకనే ఈ వాక్కాయ తినడం మనకి చాలా మంచిది. దీంట్లో ఇది నేరుగా తినడం వల్ల కూడా
మనకి పళ్ళు కూడా చాలా మంచిదండి. అందుకని ఈ వాకాయ చాలా మంచిది. ఇప్పుడు నేను కొంచెం దీనికి ఎంత ఉప్పు సరిపోతుందో తగినంత ఉప్పు, అది కల్లుప్పు తీసుకుంటున్నానండి. పచ్చళ్ళు కదా, అందుకని కల్లుప్పు తీసుకుంటున్నాను. దీనికి సరిపడా కల్లుప్పు తీసుకొని మళ్ళీ కొంచెం దంచుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి వాక్కాయ ముక్కలు వేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనకి చాలామందికి బీపీలు, షుగర్లు ఎక్కువగా ఉంటున్నాయి కదండి. ఇది షుగర్ కూడా చాలా మంచిదండి. షుగరు పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. అట్లానే మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. ఇప్పుడు ఈ వాక్కాయ ముక్కలు ఇందులో వేసేసుకున్నాను కదండి. ఈ వాక్కాయ ముక్కలు వేసుకున్నాక ఇది మొత్తం మళ్ళీ ఒకసారి మొత్తం అంతా దంచుకోవాలి. చూడండి, ఇట్లా మొత్తం దంచుకుంటే ఇది మెత్తగా అయిపోతుంది. ఇట్లా మెత్తగా అయిపోయిన దాన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక మళ్ళీ దీనికి మనము పోపు రెడీ చేసుకోవాలండి. అందుకని మొత్తం తీసి నేను ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పోపు రెడీ చేసుకుంటున్నానండి. మళ్ళీ బాండి తీసుకున్నాను. ఆ బాండిలోకి కాస్త ఆయిల్ పోసుకుంటున్నానండి. ఒక 4-5 స్పూన్ల ఆయిల్ పోస్తున్నాను. ఇది ఆయిల్ తీసుకున్నాక ఇందులోకి మళ్ళీ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి తాలింపు కోసము. ఇవి కొంచెం వేగెక్కినాక మనం రుబ్బు పెట్టుకున్నాం కదా వాక్కాయ ముద్ద, అది ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకున్నాక ఈ పోపు అనేది దీనికి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, మనకి ఈ వాక్కాయ పచ్చడి అన్నది రెడీ అయిపోతుంది. ఈ వాక్కాయ పచ్చడి మనకి చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ వాక్కాయలో మనం నీళ్ళేమి లేకుండా చేస్తాం కదా, అందుకనేసి ఈ పచ్చడి మనకి ఒక 10 days 20 days వరకు నిలవ కూడా ఉంటుందండి. దీంతో మన ఎంతో రుచికరమైన వాక్కాయ పచ్చడి అన్నది రెడీ అయిపోయింది. ఈ వాక్కాయ పచ్చడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ పచ్చడి ఇలా తయారు చేసుకొని ఒక్కసారి అట్లా అన్నం తిని చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఈ వాక్కాయ రోటి పచ్చడి యొక్క రుచి.